నమస్తే, వెల్కమ్ టు వీని స్టూడియో. ఈరోజు లీడర్ టైంతో మనతో పాటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. కాకి రక్షణ, ఖద్దర్ పాలన ఏ విధంగా ఉన్నది, వర్ధనపేట నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల పాలనలో ఏం అర్థం చేసుకున్నారు, ప్రజల నుండి ఎలాంటి ఆదరణ పొందారు, మరిన్ని విషయాలు ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉందండి? కంగ్రాచులేషన్స్. అంటే అదృష్టం అనేది మీకు వెంటనే ఉంటుంది, వైఫై లాగా ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. ఎలా? వి న్యూస్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరూ పోలీస్ వాళ్ళకి ఎవరు ఇస్తారు ఓట్లు అనే ఒక భ్రమలు ఉండే, కానీ ప్రజలు చాలా విశ్వాసంతో నా పైన ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వస్తుందనే ఒక విశ్వాసంతో ఆ రోజు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది. సో మీ తరఫున వి ఛానల్ తరఫున మా వర్ధనపేట నియోజక ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్. ఎలా ఉందండి? అంటే అప్పుడు కాకి డ్రెస్ పాలనతో అంటే హుకుం ఉండేది, ఇప్పుడు ప్రజల ఆదరణ చూడాలి, అంత చూడాలి. ఆ డ్రెస్కు ఈ డ్రెస్కు చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆ మాటలకు ఈ మాటలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? యా, అబ్సల్యూట్లీ. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్. పోలీసులో ఉంటే మన చేతిలో చట్టం ఉంటుంది. చట్టం అంటే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. చట్టం చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరు అడిగినా ఏం చేసినా టైం మన చేతిలో ఉండేది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయస్థానానికి ప్రజలకు అనుసంధానం చేసేది పోలీసింగ్. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది, చాలా మార్పులు వచ్చినాయి, పెను మార్పులు. ఈరోజు తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదంటే చాలా ఎన్నో త్యాగాలు ఉన్నాయి పోలీస్ వాళ్ళవి. సో 100% టైం అనేది నా చేతిలో ఉండే. అప్పుడు ఒక కమిషనర్గా ఉన్నప్పుడు ఎవరు కలవాలన్నా కూడా ముందస్తు టైం తీసుకొని కలిసేవారు. ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్నాం కాబట్టి ప్రజలు సమయం అనేది లేదు వారికి. ప్రజలకు ఒక నిర్దిష్టమైన టైం ఉండదు. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, వారు ఎక్కడికైనా రమ్మనొచ్చు, లేక వారు ఏది చెప్తే అది వినేంత శక్తి ఓపిక ఉంటేనే ప్రజానాయకుడు అవుతాడు. అంటే ఇప్పుడు అంత శక్తి ఓపిక వచ్చిందంటారా? 100% డౌన్ టు ఎర్త్కి పోయి ప్రజల యొక్క ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి వారు పడే వేతనాలు ఏంటి. పోలీసులో ఉంటే లిమిటెడ్గా, అంటే మాకు జ్యూరిడిక్షన్ పరిధి ఉంటుంది, ప్లస్ లిమిటెడ్ పీపులే వస్తారు మన దగ్గర. మనకు వచ్చేవాళ్ళు న్యాయం కోసం వస్తారు, లేక బాధితులు వస్తారు, లేదంటే నేరస్తులు ఉంటారు. ఈ ముగ్గురితోనే సంబంధాలు ఉంటాయి. ప్రజలలోకి వెళ్ళినప్పుడు వారికి ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అంటే జస్ట్ లైక్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకుంటే ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు పోలీసు నేరుగా ప్రజలతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజల మధ్యన ఉండాలి కాబట్టి దీనికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. రైట్. అంటే ప్రజాపాలన మార్పు రావాలి, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలి, తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఈ 2 సంవత్సరాలలో ఎలాంటి మార్పులైనా వచ్చాయండి మీరు చూస్తున్నారు? అంటే ఎన్నో గవర్నమెంట్ చూశారు మీరు మీ సర్వీస్లో. చాలామంది సీఎంలను చూసినాం, చాలామంది గవర్నమెంట్లను చూసినాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజాపాలన వచ్చింది కాబట్టి గొప్ప చెప్పేది కాదు. కరెక్ట్గా ప్రజాపాలన, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజాపాలన కానివ్వండి, తప్పనిసరిగా నా విశ్వాసంతో ఉన్న నమ్మకంతో నేను చూసేది అది చూసినా బొమ్మ బొరుసు 2 చూస్తున్నా కాబట్టి ఈ ప్రజాపాలన ప్రజలకు వద్దకే పోతుంది. ప్రజల యొక్క ఏమున్నాయో అభిష్టానం మేరకే ప్రజాపాలన జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ప్రజలు కూడా అదేవిధంగా 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. వాటి తీర్పును బట్టి మనం క్షేత్రస్థాయిలో ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ను ఆశీర్వదించింది. ఇంకా రాబోయే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అంటే బీఆర్ఎస్లో పథకాలు ఇచ్చారు, ఇక్కడ గ్యారంటీలు ఇచ్చారు తప్పితే దాంట్లో వేరేస్ లేదని ప్రతిపక్షాలు, కానీ ఇంకా ప్రజలు కూడా అదే తిరుగుబాటు అనేది ఉంటుంది. ఎందుకంటే సామాన్యంగా ఎట్లా ఉంటుందంటే ప్రజల యొక్క పల్స్, నువ్వు సంక్షేమాలు ఎన్ని ఇచ్చినా కూడా సంక్షేమాల దిక్కు చూడరు వాళ్ళు. నీ వ్యక్తిత్వం, సంక్షేమాలు ఒక 10% అయితే నీకు వచ్చే పాయింట్స్, నీ యొక్క క్యారెక్టర్ మీద, నువ్వు చేసే పనులపైన, నువ్వు నడిచే నడవడిపైన అదొక 10% ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకుంటే 80% ఆఫ్ ద పీపుల్ డెఫినెట్గా మనం ప్రతిదీ చూసుకుంటూ ఏది ప్రజా పాలన వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లాభం జరుగుతుందా, లేకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను వేరు చేసుకుంటూ
ఏదైనా కూడా వాళ్ళు ఓటింగ్ చేస్తారు. అంటే చూసుకున్నట్టయితే మనకు బీఆర్ఎస్లో పథకాలకు ఇక్కడున్న పథకాలు గ్యారంటీగా అమలు అవుతున్నాయి అనే వాదన అనేది ఉన్నది. అంటే కొన్ని పథకాలని మభ్యపెట్టారు, కొన్ని పథకాలని ఎక్స్పోజ్ చేశారు. ఎందుకు ఈ పథకాల విషయంలో కూడా ఎందుకు గ్యారంటీగా ముందుకెళ్ళలేకపోతున్నారు? అంటే మన ప్రజాపాలన వచ్చినాక మనం ఏమనుకున్నామంటే ఈ తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది, ఆ రాజభవనాలు కట్టడంతో చాలా ధనిక రాష్ట్రం అని అన్నారు కదా కేసీఆర్ గత ముఖ్యమంత్రి. ఈ యొక్క మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం ఆ కట్టడాలను చూసినాక రాజుల పరిపాలన ఏ విధంగా ఉండనో ఆ విధంగా, అంటే సెక్రటరేట్ను అది ఇంకా 10 కాదు 20 ఏళ్ళు అయినా కూడా నడిచే సెక్రటరేట్ను కూలగొట్టి పెద్ద రాజభవనం కట్టారు. అంటే ఉండే గవర్నమెంట్ ఉన్నది కానీ ఇప్పుడు మీ గవర్నమెంట్ పరిపాలిస్తున్నారు, దాని విషయంలో అది ఎప్పటికున్నా కూడా అవసరమే కదా. అఫ్ కోర్స్ నేను అదే అంటున్నా, ప్రజలకు లాభపడే చేయాలి. నువ్వు 33 జిల్లాలు చేసినావు, దానికి సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరి అయిన వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయింది. అంటే నేను అనేది ఏంటంటే, సరే నువ్వు బాగా ప్రజలకు మేము చాలా ఇన్కమ్ సోర్సెస్ కనిపెట్టిపోయినామని, అంటే లాభాలు వచ్చే దిగా పోయినామని చెప్పుకుంటున్నారు. కానీ ఒక స్టెప్ వెనుకకు ఆలోచిస్తే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేర్చకుండా అప్పుల కుప్ప తయారు చేసిపోయి వాళ్ళు ఈరోజు ప్రజలకు మనం అనుకున్న పథకాలను 100% చేయలేకపోతున్నాం అనే బాధ వేతన ఉన్నది మాకు. అంటే అప్పుడున్న పరిస్థితులలో తులం బంగారం ఇస్తాం అనుకున్నాం, కానీ తులం బంగారం ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో ఒకప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, దుస్థితి మీరు అందరికీ తెలుసు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానిస్టేబుల్, హోంగార్డులు ఎప్పుడు జీతం పడతాయా అని మేము కూడా ఎదురు చూసేవాళ్ళం. దానికి 15వ తారీఖు వరకు ఆల్ఫాబెటికల్ సిస్టమ్ పెట్టి ఆదిలాబాద్కు ముందు, హైదరాబాద్కు తర్వాత, ఇట్లా ఈ విధంగా 15 రోజులు గడిపించినాక హోంగార్డులకైతే పాపం 2 నెలలకు 3 నెలలకు జీతాలు వచ్చేది. ఆ దుస్థితికి వచ్చింది కాబట్టి నేను అది చెప్తున్నా. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని కూడా రాజ్యాధికారానికి రావాలన్నా లేక పరిపాలనకు రావాలన్నా కొన్ని ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పథకాలు ఇస్తాం. ఆ పథకాలను బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ రెండోసారి కూడా గవర్నమెంట్ సాధించింది. అదే పథకాలు, అదే ప్రజా ఆదరణతో అదే మార్పుకోవాలని కాంగ్రెస్ కోరుకున్నారు. కాంగ్రెస్లో కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ఒక స్పష్టత లేకుండా ఆ ప్రజాపాలన అంటే ఎలక్షన్స్ విధానాలను చూస్తుండేదంటే ఒక 2 సంవత్సరాల సమయం వృధా చేస్తున్నారు. ఎలక్షన్స్ విషయానికి వస్తే దూరంగా ఉంటున్నారు. ఎందుకంటారా? అలా కాదండి, ఇప్పుడు మీరు అడిగేది కరెక్ట్. నేను అనేది ఏంటంటే ఈ 2 సంవత్సరాల లోపల మేము అనుకున్న పథకాల కంటే ఎక్కువ పని చేసుకుంటూ పోతున్నాం. ఏదైతే 6 గ్యారంటీలు అన్నామో, ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణం, సీఎం రిలీఫ్ ఫండ్, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత బోనస్, తర్వాత సిలిండర్, గ్యాస్ సిలిండర్లు 90% పబ్లిక్లో వెళ్ళిపోయినాయండి. ఏమైనా ఏదైతే బిలో ద ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మిస్ అయితే వారు చేసిన కొన్ని అగ్రికల్చర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2 లక్షల రుణమాఫీ అన్నాం, కుటుంబానికి ఒకటి ఇస్తా అన్నాం, ఇచ్చిండ్రు. అందులో కొందరు తప్పిదాల వల్ల వాళ్ళకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ అయ్యి లేక బ్యాంక్లో ఏదో పొరపాట్లతో 90% అందరికి వచ్చింది, ఇంకొక 10% పెండింగ్ ఉన్నాయి. అందులో మీకు అది ఇంకా స్టిల్ ఇన్ అబ్జర్వేషన్. ఏది సరిచేసి ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది ఇస్తారు. అలాగే మీకు ఉచిత బస్ ప్రయాణం అన్నాం. మహిళలు ఈరోజు తులం బంగారం మనం కంపేర్ చేసుకుంటే 200 కరెంటు, ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినాం, తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం. ఒక మహిళ చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది, ఆమె ఆలోచన విధానానికి నేను హ్యాట్స్ అప్. ఎందుకంటే తులం బంగారం కంటే ఎక్కువ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ మనం పొదుపు చేసుకుంటే తులం బంగారం ఏంది 2 తులాలు బంగారం కొనుక్కోవచ్చు. అంటే ఒక మహిళ రోజు బస్ ప్రయాణం చేస్తే నెలకు లెక్కేసుకున్నా, లేకుంటే ఒక మహిళకు 200 యూనిట్ కరెంటు ఉచితంగా వచ్చినా, ఒక 500 గ్యాస్ బండ్ వచ్చినా, సన్నబియ్యం వచ్చినా, లేక ఇంకేది తీసుకున్నా కూడా వారన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకుంటే తులం బంగారం కంటే ఎక్కువనే వస్తుంది మాకని ఆమె ఉదాహరణ చెప్పింది. పథకాల విషయాలకు వస్తే కూడా పథకాల పేర్పులు మార్పులు, అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళని ప్రమోట్ చేయడం, మిగతా పథకాలు అంటే రైతే రాజు అన్న నినాదానికి ఒక సున్నా పెట్టడం, అంటే అది ఆ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు నేను మీకు అదే గుర్తు చేయదలుచుకున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, 3 ఎకరాల భూమి దళితునికి ఇస్తా అన్నది, కేజీ టు పీజీ ఇస్తా అన్నది, తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నది, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అని
మనం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అనే దానిపైన తెచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఏదో అట్లా ఐవాష్గా కొన్ని పథకాలు ఇచ్చి మేము గొప్పగా చేసినామని చెప్పిండ్రు. రెండోసారి కూడా అదే మభ్యపెట్టి మేము మళ్ళీ చేస్తామని చెప్పి రెండోసారి కూడా ఇప్పుడే పిల్ల తెలంగాణ ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటుందని డైలాగులు కొట్టిన రెండోసారి ప్రజలను నమ్మించి ఏం చేసిండ్రండి, మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పుల కుప్ప చేసి ఒకటే వాళ్ళది ఏది చేసినా స్కామ్సే ఉన్నాయి కదా. గొర్రెల స్కామ్ అని అంటే ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయకుండా ఎంతసేపు బర్రెలోడు నడుపుకోవాలి, గొర్రెలోడే కాయాలి, లేక దళితులు అదే చెప్పుల దుకాణం చెప్పులు కొట్టుకోవాలి, లేకుంటే చేపలే పట్టుకోవాలి అని ఈ విధంగా ఎండ్లా చూసినా స్కామ్స్ అయినాయి. వాళ్ళందరూ అధికారులను చూడండి, ఇప్పుడు అందరు జైల్లో మగ్గుతున్నారు. అందులో ఎవరెవరైతే సెక్టార్లో పనిచేసిండ్రో ఆ సెక్టార్లో ఉన్న అధికారులందరూ ఇవాళ జైల్లో ఉన్నారు. మీరు కాళేశ్వరం తీసుకుంటే అక్కడ పనిచేసిన ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో అతనే కొన్ని కోట్ల రూపాయలు అతని దగ్గర దొరికినాయి. దీన్ని బట్టి మీరు అంచనా వేయండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. నీటిపైన ఎంత దోసుకున్నది, కట్టడాలపైన మిషన్ భగీరథ అన్నది, ఇంటికి నల్ల ఇచ్చినాం, ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, తాగునీరు ఇచ్చినాం, పెద్దగా చెరువులు తవ్వినాం, దానివల్ల చాలా తెలంగాణ అభివృద్ధి అయిందన్నారు. మరి అక్కడ కాళేశ్వరం కట్టిండు, ఆ కాళేశ్వరం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు అది కూలిపోయింది. దాన్ని మళ్ళా విచిత్రంగా కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని ఒక మూర్ఖమైన వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు అదే చెప్తున్నారు కదా, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూస్తుంటారు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, ఇచ్చిన హామీలను కానివ్వండి, ప్రభుత్వ పాలన కానివ్వండి, ట్రాన్స్పరెంట్ ఉన్నదా లేదా అని చూస్తారు. మరి నిధులని కొట్లాడిన వాళ్ళు నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోయినాయి, మరి మీ అందరికీ తెలుసు. ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి, 70,000 పైచిలు. అదే నీళ్ళ ప్రస్తావనతో ఇప్పుడు ఆ నీళ్ళ గొడవతోనే కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వం ఒక చీకటి ఒప్పందాలకు రాజకీయాలకు తెరదీస్తుందని ఎప్పుడు వెళ్ళని కేసీఆర్ బయటకు వచ్చి ఫస్ట్ నీళ్ళ విషయంలో చర్చ పెట్టారు. మీరు కాళేశ్వరం విషయం కానీ ఇంకా వేరే విషయాలు కానీ దానికి ఏమంటారండి? నేను అదే కదా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రండి సభలో సమాధానం చెప్పాలి ప్రజలకు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి నువ్వు మీడియా ముందు పోయి ఎక్కడో కూర్చొని మీటింగ్ పెట్టాడు కాదు, ఇక్కడ వచ్చి అసెంబ్లీలో నువ్వు చెప్పండి, మా తప్పిదాలు ఉంటే మాకు చూపెట్టండి, మాకు గైడ్ చేయండి. మీకు ఉన్న అపూర్వమైన అనుభవంతో మీరు 80,000 పుస్తకాలు చదివింది కాబట్టి మీ యొక్క తెలివితేటలు చెప్తున్నారు కదా. నీళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు, డ్యామ్ల మీద లేదు, నీళ్ళ నియామకాల మీద అవగాహన లేదని చాలా నవ్వొస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం అవగాహన లేదంటే, ఇరిగేషన్ మీద పట్టులేని వ్యవస్థ పట్టు లేదనేది వాళ్ళు చాలా అంటే వాళ్ళు మేమే పెద్ద దీనికి చాలా లీడర్స్ కూడా పీపీటీలు ఇచ్చారు, ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. ఏది ఇచ్చినా కూడా వాళ్ళంతా మేమే బ్రాండ్ అంబాసిడర్స్ తెలంగాణకు అనే విధంగా స్టైల్ కొడుతున్నారు తప్ప, మాట్లాడుతున్నారు తప్ప. పాలమూరు రంగారెడ్డి వాళ్ళ స్వయంగా కూతురు వచ్చి కల్వకుంట్లలో ఉన్న కవితమ్మ వచ్చి సోదరి వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? తట్టెడు మట్టి కూడా పోయలేదా, ఎత్తిపోయలేదు పాలమూరు రంగారెడ్డి మీద. కాళేశ్వరం పైన ఉన్న ఇంట్రెస్ట్ కంటే పాలమూరు రంగారెడ్డిని పక్క పెట్టి వీళ్ళు చేసిన పనులు 1 కాదు 2 కాదు దోసుకున్నదని స్వయంగా ఆమెనే చెప్తుంది. ఇక ఇంతకంటే ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా పట్టుకోడు అంటాడు. మరి ఇంత స్పష్టంగా కవిత ఎక్కడ పోయినా కూడా హరీష్ రావు ఏం దోసుకున్నాడు, కేటీఆర్ ఏం దోసుకున్నారు, తెలంగాణ పేరు చెప్పి ఏ విధంగా దగా చేసిండ్రు, ఉద్యమకారులను ఏ విధంగా మోసం చేసిండ్రని ఆమె స్పష్టంగా చెప్తుంది. ఇంతకంటే సాక్షి కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పట్లే కదండి. కాంగ్రెస్ పాలన బాగలేకుంటే బాగలేదని చెప్తుంది కదా. మరి ఆ ప్రస్తావన తెస్తలేదు. మరి కాంగ్రెస్ ఏ విధంగా ఎక్కడన్నా తప్పిగా ఉంటే డెఫినెట్గా చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా ప్రజల కోసం ఆలోచించి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమాలు తెచ్చినా కూడా దీర్ఘకాలికమైనవి ఉంటాయి. గరీబీ హటావ్ అని ఇందిరమ్మ తీసుకొచ్చింది, అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటాం. గరీబీ హటావ్, రోటీ కపడా ఆర్ మకాన్ అనేది ఆమె నినాదం, కాంగ్రెస్ యొక్క నినాదం. దాంతోనే కదా మనకు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మీరు వెళ్ళి చూడండి, ప్రతి ఊర్లో 25 ఇండ్ల కంటే తక్కువ రాలేదు ఎవరికైనా కూడా. చాలా సంతోషంగా ఉన్నారు ఆ నిరుపేదలు ఎవరైతే. ఒక ఆత్మగౌరవం, ఇల్లు అంటే ఒక భరోసా, ఇల్లున్నదంటే ఒక యూనో అంటే ఒక చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, ఇల్లున్నది నాకు అనే ఒక ధైర్యం అన్నట్టు. ఒక పక్షిని తీసుకుంటే రాత్రి వరకు ఎక్కడెక్కడనో తిరిగినా కూడా రాత్రి వచ్చి ఆ గూట్లో నిద్రపోతుంది. అట్లనే ఒక మనిషి అనేవాడు, ఎవరైతే ఒక బిలో ద బీదవాడు తనకు సొంత ఇల్లు అనేది ఒక కళావానికి. అలాంటిది ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక కాంగ్రెస్ పాలనను ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. అందుకే ఆ రోజు పీసీసీగా ఉన్న మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసింది.
మన రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసిండు. ఇందిరమ్మ ఉన్న ఇళ్ళ కాడనే మేము ఓట్లు అడుగుతాం, నీ డబుల్ బెడ్రూమ్లు ఉన్న కాడ మేము అడగం, నీకు దమ్ముంటే రా అని చెప్పిండు. అందుకే ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో 3500 ఇండ్లు ఇచ్చినాం. ప్రతి ఊర్లో 25 ఇండ్లకు తక్కువ లేవు ఎక్కడ కూడా. 12 ఇండ్ల నుండి మొదలు పెడితే అంటే నేను 3500 ఇండ్లను డివైడెడ్ బై ఒక బూత్కు 12 చొప్పున ఇచ్చుకుంటా పైన. సో దాన్ని సమానంగా అందరికి కూడా పంచడం, అలా ట్రాన్స్పరెంట్గా ఎవరి దగ్గర ఒక చేయి 10 రూపాయలు అడగకుండా, చేయి మీద చాచకుండా ఈరోజు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. గృహప్రవేశాలు అయ్యేటప్పుడు కూడా అందరు దేవుని పటాలు పట్టుకొని పోతారు. ఒక సోదరుడైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది సోనియమ్మ ఫోటో పట్టుకొని వాళ్ళు గృహప్రవేశం చేసింది. అంటే ఎంత ఆత్మస్థైర్యం వచ్చింది. అందుకే గరీబీ హటావో అనేది మా నినాదం, రోటీ కపడా వారి మకాన్ అనేది మా నినాదం. అందుకే ఈరోజు సన్నబియ్యం ఇచ్చినాం ప్రతి పేదవాడు కడుపు నింపేటట్టు. ఎవరినైనా ఆ పథకాన్ని తప్పని చెప్పమనండి. మరి ఇదే బీజేపీ రాష్ట్ర ప్రాంతాలలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఒక ఆలోచన విధానం కాంగ్రెస్ ఎప్పుడున్నా కూడా ఒక దీర్ఘకాలం ఆలోచన ఉంటుంది. అది ప్రజలకు గరీబీ అంటే చాలా బడుగు బలైన వర్గాలకు, మైనార్టీలకు చేరే విధంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ వాదం అనేది కూడా ఒక ఉద్యోగ ప్రస్తావన, నిరుద్యోగుల పోరాటం అల్లున్నది. దానిపై నిరుద్యోగులపై, ఉద్యోగ జాబితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టత ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు రాగానే 70,000 పథకాలు కాకుండా ఇంటికి ఉద్యోగం ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుందనే నినాదాలు చేసిన కాంగ్రెస్ 100% అంటే ఉద్యోగాలు అంటే ఇంటికి ఒక ఉద్యోగం ఎట్లా వస్తుంది సోదరా? మనం చెప్పుకునేది తప్పు ప్రజలను ఎప్పుడు తప్పుదోవ పట్టేయద్దు. ఆయన తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకానికి కొట్లాడిండు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఎక్కడ వచ్చినాయి? మరి ఏమన్నా ఎన్నిసార్లు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎగ్జామ్ పెట్టడం, పేపర్ లీక్ చేయడం, కోర్టులు వేయడం, క్యాన్సిల్ చేయడం. మరి అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక 70,000 పైసలకు ఈరోజు మేము అందరికీ గ్రూప్ 1 to గ్రూప్ 4 వరకు అన్ని వివిధ పోస్టులన్నీ నింపినాం, ఇచ్చినాం. ఇంకా గ్యాప్ క్యాలెండర్ కూడా సిద్ధంగా ఉన్నది ఇవ్వడానికి. నిన్న కూడా శ్రీధర్ గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు కదా, అనుకూలమైన గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదు, ఎవరి సెక్టార్ వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ చూసుకోండి అని చెప్తున్నారు. అంటే ఒక సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు రిటైర్డ్ అవుతారు? మీరే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ఇస్తారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల లోపలనే ఒక్క రోజున ఇచ్చేటట్టు లేదు కదా. ఒక్కొక్క అన్ని అంచనాల ప్రకారంగా బడ్జెట్ను సమీకరించుకుంటూ ఇవన్నీ ఇవ్వాలి కదా. 2 సంవత్సరాల వ్యయం దాటిందండి. రైతులకి అక్కడే ఉంది, నిరుద్యోగ వ్యవస్థ అక్కడే ఉంది, ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ అక్కడే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ముందుకెళ్ళి ఎలా వెళ్తుంది? 100% ముందుకెళ్తుంది. ప్రతిదీ కూడా ఒక ఆలోచనమైనతోని ఒక దాన్ని 100% దాన్ని గ్రౌండ్కి అయ్యే విధంగా పోతున్నాం తప్ప ఏదో గాలి మాటలు చెప్పి. అంటే కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ అంటే ఢిల్లీ నుంచి వచ్చే పథకాలే ఢిల్లీ సీల్డ్ కవర్, ఇక్కడ పథకాలు అమలు పడతాయనే వాదన కనబడుతుంది. అవును. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైనా కూడా ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఇది ఒక నేషనల్ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతీయ జనతా పార్టీ లాగా కాదు కదా ఈ కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ పాలన ఏది చేసినా కూడా సెంట్రల్ నుండి ఒక టీం ఉంటుంది, దానికి ఏఐసిసి ఉంటుంది, పిసిసి ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అంటే ఒక ప్రథమ చికిత్స అనేది ఉంటుంది కదండి, ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి వచ్చి తీసుకోవడంత చేసే ప్రజాపాలన అది తప్పది. ప్రజాపాలన ఢిల్లీ పాలన అవుతుంది కదా. 100% బీజేపీ పాలన మరి ఢిల్లీ పాలన కాదా? బీజేపీది కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకును నేషనల్ పార్టీలకు తేడా అదే కదా. ఇవాళ 400 ఓట్లతో 400 సీట్లు గెలుస్తామన్న పార్టీ వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయింది? చంద్రబాబు నాయుడు మీద, అక్కడ అతని ములాయం సింగ్ యాదవ్ మీద డిపెండ్ అయ్యి ఈరోజు ములాయం సింగ్ అయినా ఎవరతను నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు 400 సీట్లు వస్తే మేము ఇంత మంచిగా చేస్తున్నాం అన్న వాళ్ళంతా పాలన ఎట్లుంది? కానీ మా ప్రభుత్వం ఏది చేసినా కూడా సెంట్రల్ ఏది వచ్చినా కూడా ఢిల్లీ పాలన కాదు. 100% రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ ఏది చేసినా కూడా ఆలోచన పరంతో సూచనలు వారికి ఇచ్చి ఆ సూచనలు తీసుకొని పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా తప్పటాడు చేస్తారు. అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ వ్యవస్థలో అందరూ ఒక సమైక్యంగా ఉంటారండి, లీడర్లు కానీ ఇప్పుడు మంత్రులు కానీ ఏ విధమైన చూసుకున్నా కూడా. ఇక్కడ ఒక కుర్చీ కోసం కొట్లాడే లీడర్లు తప్పితే ప్రజాపాలన కోసం కొట్లాడే లీడర్ ఉన్నారండి. అది తప్పు భావన. సమిష్టిగా ఇంట్లో ఉన్న మన 5 అన్నదమ్ములో 2 3 ఉన్నా కూడా మనకే పడదు ఒకసారి. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పెద్ద ఇట్ ఈస్ ఎ బిగ్ ఓషన్. అలాంటి దాంట్లో నా భావన వేరుండొచ్చు, నీ ఆలోచన విధానం వేరుండొచ్చు, కానీ టీం వర్క్ వచ్చినప్పుడు 100% అది ఒక తీర్మానానికి వస్తుంది, చేస్తుంది. నాకు కూడా కుర్చీ కావాలని ఉంటుంది, నీకు కుర్చీ కావాలని ఉంటుంది. అందరికీ ఇవ్వలేం కదా.
ఒక సమిష్టిగా ఇప్పుడు ఒక తండ్రి అనేటోడు ఒక 6 ఎకరాలు ఉన్నది అనుకుందాం. 6 ఎకరాలు ఉంటే 2 కొడుకులకు సమానంగా ఇస్తాడా, లేకుంటే ఎట్లా ఇస్తాడు? లేదు నీకు పెద్ద కొడుకు 4 పిల్లలు ఉన్నారని 4 ఎకరాలు అతనికి, చిన్న కొడుకు కోరుతున్నారు కదా జ్యేష్ఠ భాగం అన్నప్పుడు. ఇప్పుడు సీనియర్లో మేము ఉన్నాం కానీ ఒక చిన్న వాదన తీసుకొస్తున్నారు కదా. 100% పెద్ద కొడుకు అంటే కొంచెం ఎంతో కొంత ఎక్కువ పెట్టాల్సిందే కదా. సీనియర్లు అన్నప్పుడు తప్పనిసరిగా సీనియర్కి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు, వాడిని కూడా అకామిడేట్ చేస్తారు. ఇప్పుడు ఒకటేసారి కాదు కదా, ఇంకా 10 ఏళ్ళల్లో ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. అడగడం తప్పే ఉన్నది, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది, అడుగుతున్నారు. ఇప్పుడు నాకు కూడా కోరిక ఉంటుంది, నేను కూడా చైర్మన్ కావాలనో లేకుంటే ఇంకేదో కావాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను మనం ఎక్స్ప్రెస్ చేసుట్లో తప్పులేదు, అడుగుట్లో తప్పులేదు. కానీ ఏమున్నా కూడా సమిష్టిగా క్యాబినెట్ అనేది ఒక నిర్మాణం, ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఫర్మ్గా తీసుకుంటున్నారు. వీరు ఏదైతే చేసిండ్రో గత ప్రభుత్వంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుంటే ఇష్టారాజ్యంగా చేసింది కదా. ఈరోజు కాంగ్రెస్ని ప్రజలు ఎందుకు నమ్మిండ్రు? వాళ్ళు చేసిన తప్పిదాలను చూసి రేపు మేము తప్పు చేస్తే తప్పనిసరిగా పక్కకు కూర్చుని పెడతారు ప్రజలు. ప్రజలలో ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఏదైతుందో ఓటు, ఆ ఓటు హక్కుతోనే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తే మన లోకల్ బాడీలో మరి సర్పంచ్లు అంత 80% to 70% గెలిచినాం. ఎట్లా విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాబట్టి గెలిచినాం. 100% ఢిల్లీ పాలన ఉంటుంది, ఇక్కడ లోకల్ పాలన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఏఐసిసికి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటారు, చెప్తారు. ఇప్పుడు మరి సన్నబియ్యం అనేది ఇచ్చినాం, అది ఎందుకు మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు? మరి సన్నబియ్యం మరి భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద మేము దేశాన్ని త్యాగాల పురుషులా అని చెప్పుకుంటాను కదా. ఇప్పుడు భారతదేశాన్ని ఇప్పుడు కాపాడేది మేమే అని మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మిగతా రాష్ట్రాలలో చాలా ఎక్కువ ఆ రాష్ట్రాలే ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఉన్నది కదా. సన్నబియ్యం ఆలోచన వారికి ఎందుకు రాలేదు? సెంట్రల్ మినిస్టర్ స్వయంగా ఒప్పుకున్నాడు, చాలా మంచి పని చేసింది సన్నబియ్యం ఇచ్చాను ఆ కన్సర్న్ మినిస్టర్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతసేపు కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నాయి. కొన్ని యూట్యూబ్లు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన అక్రమంగా ధనార్జనతోని యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఒకటైతే తెలుగు స్క్రైబ్ అని ఉంటుంది, వాడు ఎక్కడో ఉంటాడు, వాడైతే అనునిత్యం స్క్రోలింగే ట్రోలింగే, ఏది అబద్ధం అనేది అంటే వాళ్ళు ఎంత నిద్ర అనేది ఎప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు, నిజాన్ని ఎప్పుడు కూడా మనం ప్రజలలో ఉంచాలి, లేకుంటే నిజం నిద్రపోతే అబద్ధం ఊరంతా తిరిగి చెప్తుందని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే అబద్ధానికి వాళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్లు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అలా ఉన్నోళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారండి. అరే సీఎం స్వయాన బిడ్డనే చెప్తుంది బయటకు వచ్చి, ఇక్కడ మన వరంగల్లో ఉన్న సెంట్రల్ జైల్ ఇట్ ఈస్ ఒక ప్రైడ్. ఇప్పుడు మామూలుగా చెప్తున్నారు, మీరన్న అడుగు చూసుకున్నాం, నిజం అనేది ఫామ్ హౌస్లో ఉన్నది, అబద్ధం అనేది 2 సంవత్సరాల నుంచి చక్కెర కొడుతుంది అంటున్నారు. దానికి ఏమంటారు? చాలా జోక్ అనిపిస్తుంది. నిజం ఫామ్ హౌస్లో ఉన్నదంటే, అబద్ధం అనేది ఫామ్ హౌస్లో పండుకున్నది, ఇప్పుడు నిజం అనేది తిరుగుతున్నది. వారు అసెంబ్లీకి రమ్మంటేనే రాలే కదా, నీళ్ళ మీద మాట్లాడదాం రండి, చర్చిద్దాం, మీ సూచనలు కూడా తీసుకుంటాం అన్నారుగా. మీకు ఎలాంటి ఆత్మగౌరవానికి మీ యొక్క రెస్పెక్ట్ పోడగొట్టమని చెప్పినాం కదా. అంటే ప్రతిసారి ఆత్మగౌరవం రెస్పెక్ట్ అంటున్నారు, అసెంబ్లీకి వస్తే అంటే ఏ విధంగా ట్రీట్ చేస్తారండి? అంటే వాళ్ళ రేవంత్ రెడ్డిని తట్టుకోలేరు, మా ముఖ్యమంత్రి గారిని తట్టుకోలేరు. అక్కడ స్పీకర్ దళితుడు ఉన్నాడు, ఆయన దొర కదా, కేసీఆర్ దొర కదా, అన్ని దొరల పాలనే కదా జరిగింది, మీ అందరికీ తెలుసు కదా. మీడియాని కూడా గొంతు నొక్కిండ్రు. మరి ఇప్పుడు మేము మీడియాని గొంతు నొక్కుతలేం కదా, స్వేచ్ఛ ఇచ్చినాం. ఎంతసేపు ఏంటంటే అక్కడ వస్తే స్పీకర్ గారిని అడగాలి. స్పీకర్ ఎవరు ఉన్నారు? ఈరోజు మా దళితుడు కూర్చున్నాడు ఆ కుర్చీలో, ఆయన బేర్ చేసుకోలేకపోతున్నారు. వచ్చి అయ్యా మైక్ ఇవ్వమని, నాకు ఇవ్వమని కట్ చేస్తే సహించుకోగలుగుతాడా? సహించలేడు కదా. నువ్వు ఏదన్నా కూడా నువ్వు రాను అసెంబ్లీకి వచ్చి నీ వాదన వినిపి. అంటే ప్రధాన కారణాలు ఇవే అంటారా? అంటే అసెంబ్లీకి వస్తే నేను అధ్యక్ష అనలేను, ఎవరిని రిక్వెస్ట్ చేయలేనని. అదే కదా మరి. వచ్చిన రోజు ఇప్పుడు 2 సార్లు వచ్చిండు. నేను చాలా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను, అంటే ఇన్ని రోజులు ఉద్యోగాలు ఉన్న కావచ్చు, కానీ లోపల జరిగిన టీవీలో వీక్షించిన, కానీ ఈరోజు స్వయంగా అందులో పోయి కూర్చున్నాం కదా, చూస్తున్నాం అక్కడ ఎట్లా ఉంటుంది. అధ్యక్షుని పర్మిషన్ లేనిది మైక్ ఇయ్యరు. ఇప్పుడు మా సమస్యలు, నియోజకవర్గ సమస్యలు చెప్పాలన్నా కూడా సమయం ఇస్తారు. క్వశ్చన్ అవర్ ఉంటుంది, ఇంకోటి 0 hour అని ఉంటుంది. ఆ 0 hourలోనే మాకు చాలా ఏదైనా ఒకటే సబ్జెక్టుకు ఛాన్స్ ఇస్తారు. అంటే అధ్యక్షుని బతులాడుకోవాలి, టైమింగ్ అయినా ఏదైనా కూడా అధ్యక్ష ఇంకొక 5 నిమిషాలు ఇవ్వమని. సో అది వాళ్ళు బేర్ చేసుకోలేకపోతున్నారు. వారు దొరలు కదా, ఆ అహంకారం ఇంకా అట్లనే కనబడుతుంది. నువ్వు అహంకారం లేదనంటే నేను ఒప్పుకుంటా దేనికంటే కూడా. కేటీఆర్కు హరీష్ రావుకున్న అహంకారం ఈ తెలంగాణలో ఎవరికి లేదు. అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా
వాడు వీడు లుచ్చగాడు బచ్చగాడు వాడు. ఇక్కడ ఆ భాష ఎక్కడ పుట్టిందని మీకు కూడా తెలుసు, మీకు తెలియదా? మీకు కూడా తెలుస్తాయి అండి. మీకు తెలియదా ఎక్కడ పుట్టింది? ఒకప్పుడు పోలీసులు మేము తిట్టేది, పోలీసులు ఉన్నప్పుడు ఆ తిట్లకు భరించలేక చాలామంది పోలీసులు అని అనేవారు తిట్లేంది అని. ఈరోజు పోలీసులు తిడతలేరు పాపం, పోలీస్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు తిట్టేవాళ్ళు ఎవరు? మన తెలంగాణ కోసం ఎప్పుడైతే యాస ప్రాస భాష అని తెచ్చిండో మాజీ ముఖ్యమంత్రి గారి నుండి మొదలైంది. వారి కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారంటారా? అట్లా కాదు, వాళ్ళు మాట్లాడితే మేము భాష విషయంలోకి వస్తే ఉంటే స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన భాష ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు కదా. మరి గత రాష్ట్రం పాలనలో 10 ఏళ్లలో వాళ్ళ ఎట్లా ఉన్నది? ఇప్పుడు మేము ఎక్కడ కూడా చేస్తాం, నరికేస్తాం, కోసేస్తాం, కోసుడు. ఇప్పుడు అది తెలంగాణ మాటనే కదా, నీ అవ్వ అంటాం, తెలంగాణ భాష కదా అది. అంత మాత్రం నీ అవ్వ అన్నాడని ఈ ఊత పదాలు వాళ్ళు నేర్పినాయి కదా తెలంగాణలో. ఏం మాట్లాడిండ్రు ఆయన? మొన్న కూడా వచ్చి తోలు తీస్తామన్నాడు. బిడ్డ మీ తోలు తీస్తాం, ఎవరు తోలు తీస్తారు? అట్లనే తోలు తీస్తే ఊరుకుంటామా? అది ఉన్నామా మేమన్నా? అట్లా కూర్చొని ఉన్నామా? తోలు తీస్తా అంటే ఎవరు తోలు తీస్తావు? సీఎందా, ఎమ్మెల్యేలా, లేకుంటే ఇది దద్దమ్మలు వీళ్ళు అక్కడ పోయి ఏం చేస్తాను బేహూబ్గాన్లు ఆ కూలిపోయిన చూడడానికి పోయినాం మేము కూడా. కాళేశ్వరం ఎట్లా కూలిపోయింది, ఆ పిల్లర్స్ ఎట్లున్నాయని. అక్కడికి పోతే అక్కడ ఏం పీకుతున్నారు అంటే ఏం భాష అది? మరి వారు మాట్లాడినప్పుడు ఇప్పుడు నమస్కారం అంటే ప్రతి నమస్కారం పెడతాం, సంస్కారం ఉన్నాడు నమస్కారం అంటే మనం కూడా అరే నమస్తే పెట్టండి, మనం కూడా నమస్తే పెడతాం. ఆ సంస్కారహీనులాగా మాట్లాడినప్పుడు మరి నేను 2 ఏళ్ళు చూసిన, నేను కూడా మాట్లాడద్దు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన గౌరవం, మనకున్న గౌరవం కాపాడుకొని మాట్లాడాలని నేను 2 ఇయర్స్ ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ తన లాంగ్వేజ్ అది ఇరిటేషన్ అవుతుంది, వాడు మాట్లాడే విధానం చూస్తే ఇరిటేట్ అవుతున్నాం. మేము కూడా మాట్లాడాలనిపిస్తుంది. కానీ ప్రజలు, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక కామన్ పీపుల్, ఒక చదువుకున్న విజ్ఞానవంతులు అది భరించలేరు. అరే ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మాట్లాడినాం, పేగులు తీస్తాం, మిమ్మల్ని తొక్కుతాం, చేస్తాం వాళ్ళన్నారు, మేము అన్నాం. అది అప్పటి వరకు ఓకే. నువ్వు ముఖ్యమంత్రి అయినాక యూ షుడ్ గివ్ ద రెస్పెక్ట్ కదా, చైర్కి ఇవ్వాలి కదా. నువ్వు ఎక్కడిస్తున్నావు? అరే నువ్వు మొగోడేనా? నీకు అది ఉన్నదా, దమ్మున్న ధైర్యం ఉన్నదా? మొగని పుడితే రా, ఇవి తొడగొడితే మరి మేము తొడగొట్టకుండా ఉంటాం. ముఖ్యమంత్రి గారు కూడా, మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టి అరే వద్దు మనం చైర్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. మాజీ ముఖ్యమంత్రి గారిని ఒకరోజు కూడా ఏకవచనంతో సంపాదించలేదు. ఫామ్ హౌస్లో పన్నాడు, తాగిపోతాడు అన్నాడు. అంత తప్ప? పండలేదు, తాగి పండుకోలేదు. ఆయన బాపూజీ, వీళ్ళకి బాపూజీ అని పెద్ద తెలంగాణ తెచ్చిన బాపూజీ అని గౌరవం ఇచ్చిండ్రు. సో మేము కూడా గౌరవిస్తాం. ఉద్యమకారుడు, ఆయన పెద్ద ఉద్యమకారుడు, ఈజ్ ఎ గుడ్ లీడర్ అనుకున్నాం. కానీ ఎక్కడ మరి ఏమున్నది? ఆ క్వాలిటీస్ ఏమున్నాయి? నోరిప్తే ఇక యుద్ధ పాలిటిక్స్ అంటే తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్ర కీలకం ఉన్నది, అది జనాలకు తెలిసి. కీలకం ఎట్లబ్బా? కీలకం ఎట్లయితే చెప్పు. ఈరోజు అందరూ 2 సార్లు సీఎం అయ్యారు, 1200 మంది త్యాగాలే కదా. ఈరోజు శ్రీకాంతాచారి లాంటిది పథకాలంటేనే కేసీఆర్ అనే ఒక ఇమేజ్ పడిపోయింది. పథకాలు కాంగ్రెస్ కూడా ఇచ్చింది, వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా నిలిచిన పథకాలని చెప్పారు. ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ అనేది వటవృక్షం. కాంగ్రెస్ తెచ్చిన పథకాల నుండి ఇవన్నీ వచ్చినాయి. కాంగ్రెస్ పథకాలు ఇచ్చింది, చాలా ఇచ్చింది. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశం పాలించినప్పుడు గరీబ్ పెట్టామని నినాదం ఎందుకు వచ్చిందండి? భూమి ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ పథకాలు కదా. కాంగ్రెస్ చేసిన పథకాలు చాలా ఉన్నాయి. రోటీ కప్పుడు ఆరు మకాన్ అనే నినాదంతో ఒకప్పుడు ఏం లేని భారతదేశం పథకాలు ఉన్నాయండి. పథకాల పేరు మార్పిడి అయితే లేదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు మిత్రులు, సీక్రెట్ మిత్రులైనా ఇద్దరు కలిసి తెలంగాణ. ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు క్వశ్చన్ వేసిండ్రు. తెలంగాణ కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరు ఇచ్చారండి? సోనియమ్మ సాష్టాంగ కాళ్ళు మొక్కిండ్రు పోయి ఇచ్చినందుకు. నిండు అసెంబ్లీ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ అని చెప్పిండు. కానీ ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారండి? ఉరి తీయాలని అంటాడు వాడు టిల్లుగాడు. మరి వాడు ఆ రోజు నేను ఉద్యమం ఉధృతంగా అవుతుంది 2014లో నేను బందోబస్తు చేస్తున్నా విద్యుత్ సౌదా కాడ. ప్రివెంటివ్ అరెస్ట్ అనేది పోలీసులో భాగం. అరెస్ట్ చేస్తే మళ్ళీ అతను మళ్ళీ తీసుకొచ్చిండ్రు. ఉద్యమం జరుగుతుంది తెలంగాణని తీసుకొస్తే ఎవడరా లంజోడికి అరెస్ట్ చేసిందని ఆ రోజే షూ ఇప్పి కొడదామనుకున్నా, షూ తీసి కొడదామనుకున్నా. కానీ మా అధికారులు అందరూ వద్దు, వాడు లంజోడికి అన్నంత మాత్రాన వానికి సంస్కారహీనుడు వాడు, వదిలేయండి అన్నాడు. ఇప్పుడు అదే మాట మాట్లాడతాడు, అదే భాష మాట్లాడుతున్నాడు. సరే ఉద్యమంలో మన అందరం కూడా ఇంతమంది 1200 మంది త్యాగాలు చేస్తే కదా వచ్చింది. ప్రతి ఒక్కరు పాపం ఎవరైతే మన సోదరుడు
గంటల తరబడి కూర్చున్నాడు కదా, అతను పోయి నన్ను కలవనీయండి ముఖ్యమంత్రి గారిని అని. ఆయన భాగస్వామ్యం లేదా గద్దర్ది భాగస్వామ్యం లేదా? పాపం పెద్ద మనిషి బాపూజీ, కొండ బాపూజీ పాత్ర లేదా? చనిపోయిన మన యూనివర్సిటీ పితామహుడు, మన తెలంగాణ పితామహుడు జయశంకర్ది లేదా భాగస్వామ్యం? ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ వచ్చిందంటే ఆత్మగౌరవం కోసం వచ్చిన దాంట్లో ప్రతి కులాలు మతాలు అందరూ కూడా రోడ్డు మీద వచ్చిండ్రు. మాకు కిష్టయ్య లేదా? ప్రాణత్యాగం కాదా కిష్టయ్య? అందరు త్యాగాలు చేస్తే కదా. అఫ్కోర్స్ ఈజ్ ఎ లీడర్ కాదని అంటలేం కదా. అంత అంటే ఈ మార్పు విషయాలు చూస్తుంటే ఆ కేసీఆర్ పేరు అనే బ్రాండ్ విషయాల పథకాలను కూడా మీరు ఎక్స్పోజ్ చేయలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి అనే పథకాన్ని బీజేపీ తొలగిస్తున్నది. దానిపై ఏమంటారంటే అసలు దాని పేర్పు మార్పులపై వచ్చేది ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు యాక్ట్ తెచ్చినప్పుడు సంకుచిత భావం, ఇది సంకుచిత భావం, కులాలు మతాలు వేడదీసేదే బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీకి గాంధీజీ పేరు అంటేనే సుసుపడుతుంది. వాళ్ళకు భయం గాంధీజీ పేరు ఎక్కడ వస్తుందో అనేది. ఇప్పుడు ఏదైతే రామ్జీ పేరు పెట్టుకున్నారు, అంత అవసరమా? నువ్వు యాక్ట్ మార్చు, పేరు ఎందుకు మారుస్తున్నావు, ఫోటో ఎందుకు తొలగిస్తున్నావు? అంటే నీలో ఉన్న సంకుచిత భావం, నీలో ఉన్న డివైడ్ అండ్ రూల్ పాలసీ, కులాలను మతాలను విడదీసి రాముణ్ణి అడ్డుపెట్టి నువ్వు ఓట్లు అడుగుతావు, రాముణ్ణి పెట్టుకొని అన్నీ చేస్తావు. మరి ఈరోజు భారతదేశం స్వతంత్రంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే గాంధీజీది ఎంత గొప్ప త్యాగం అండి. గాంధీజీ తెచ్చిన స్వాతంత్రం, అది కూడా ఆయుధం పట్టకుండా శాంతి అనే మార్గంతోనే ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో ఈరోజు ఇట్లా ఉంటే, ఒక కుట్రపూరితమైన ఉద్దేశాలతోని అప్పుడు కూడా లీకులు ఇచ్చిండ్రు, మేము రాజ్యాంగం కూడా మారుస్తాం, అప్కే బార్ 400 రాజ్యాంగం కూడా మారుస్తామని ఆ ఎంపీ అరవింద్ గారు అనలేదా? రాజ్యాంగం కూడా విల్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో అన్నాడు. అదే మరి వాళ్ళలో ఉన్న కుట్రపూరితమైన భావం. మార్పు తగ్గట్టు మార్చుకోవాలని చెప్పి కూడా అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మార్పు చేయండి, మార్పు ఏదైతే ఉందో చేయండి, చేయవద్దంటలేము. కొన్ని సవరణలు ఉంటాయి, ఇప్పటికీ చాలా సవరణలు అయినాయి. సవరణ ఈజ్ డిఫరెంట్, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అనేది సంకేతం డిఫరెంట్ కదా. నేనేమంటున్నా, ఇవాళ నువ్వు ఓకే యాక్ట్ మార్చు, యాక్ట్లో ఉన్న తప్పులు దొరకబట్టు. ఏదైతే సోనియా గాంధీ గారు అప్పుడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు చాలా పెద్దగా ఆలోచించి ఈ పనికి ఆహార పథకం తీసుకొచ్చింది. నువ్వు పేరు మార్చవలసిన అవసరం ఉన్నది, యాక్ట్ మార్చు. మరి ఇక్కడ రఘునందన్ రావు చాలా డిబేట్స్లో ఉంటాడు, చాలా మేధావి కదా, యాక్ట్ మార్చమను. ఎందుకంటే పేరు మార్చవలసిన అవసరం ఉన్నది, మహాత్మా గాంధీ పేరు తీయవలసిన అవసరం ఉన్నది, బొమ్మ తీయవలసి అంటే వారికి జీర్ణించుకోలేకపోతున్నారు. గాడ్సే పాలన వాళ్ళకి కావాల్సింది. మణిపూర్లో అంత అల్లర్లు అయితే మరి ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం? ప్రధాని మోడీ ఒక్కరోజు ఆయన పోయి ఏమన్నా మాట్లాడిండా? ప్రెస్కి వచ్చి అడ్రస్ చేసిండా? లేకుంటే ఏమన్నా పోయి బయట ప్రపంచ దేశాలలో మేము చాలా గొప్పనని బిరుదులు తెచ్చుకుంటున్నాడు. మరి కానీ మన సొంత ఇంట్లోనే కదా ఇక్కడ జరిగే అహింస. ఎంతసేపు బేటీ బచావ్ అన్నారు, బేటీ ఎక్కడ బచాయిస్తున్నారని? దళితులపైన దారుణంగా రేప్ కేసులు, మర్డర్లు అయినా మొన్న కూడా వానికి లైఫ్ కన్విక్షన్ అయితే వానికి బెయిల్ ఇచ్చిండ్రు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులాలు మతాలను అడ్డుపెట్టుకొని రాముణ్ణి ముందు పెట్టి ఓటు చోరీ చేసిన వీళ్ళు ఈరోజు గాంధీ మహాత్ముని పేరు మార్చడం చాలా సిగ్గుచేటు. మీ మీడియా ద్వారా వాళ్ళకి చెప్తున్నాం, ఇది పోరాటం సాగుతుంది. ఇది మహాత్మా గాంధీ గారు తెచ్చిన ఈ భారతదేశంలో చివరికి నోట్ల పైన కూడా గాంధీ బొమ్మ తీసేయాలనే కుట్ర జరుగుతుంది. అంబేద్కర్ను కూడా ఆ నిండు సభలో అవమానించిన ఘనత బీజేపీకి ఉన్నది. అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయింది మీకు, రాముడు అంటే స్వర్గం దొరుకుతుంది మీకు అని డైలాగులు కొట్టిన వాళ్ళు వీళ్ళే కదా, బీజేపీ వీళ్ళే కదా. మరి వారి యొక్క కుట్రపూరితమైన బుద్ధి. బీజేపీ పాలన చూస్తుంటే తెలంగాణలో ఏ విధంగా ఉంటుందని అంటే అంచెలు ఎదుర్కొంటూ పోతుంది. అసలు బీజేపీ స్టాండ్ మీకు ప్రతిపక్ష పార్టీగా ఏదనుకుంటున్నారు? అసలు మాకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు రెండు కొల్లుడు అవుతున్నాయి, చీకటి మిత్రులు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అవుతుంది. సో 100% రేపు బీజేపీ ప్రధాన శత్రువు అవుతుంది. మాకు ప్రధానంగా ప్రతిపక్షం అదే అవుతుంది. బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది. వాళ్ళకు దోసుకున్న ధనాన్ని ఇంకెన్ని రోజులు ఖర్చు పెడతారు? ఆ దోసుకున్న ధనానితో ఎన్ని రోజులు అసత్య ప్రచారాలు చేస్తారు? తప్పనిసరిగా ఏది చేసినా కూడా అందులో వాళ్ళకు ఒక కమిషన్లు తప్ప, ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ కోశాన కూడా నమ్మబోరు కూడా. రైట్. వరంగల్ రాజకీయాలకు వచ్చేది ఉంటే ఇక మీరు సుపరిచితులు ఎక్కువ.
ఈ మధ్యన చూస్తున్నట్టే ఫైర్ బ్రాండ్గా మీ వాయిస్ ఎక్కువ వినబడుతుంది వరంగల్లో. ఇప్పుడు వరంగల్ రాజకీయాలు చూసుకుంటే ఈ గ్రూప్ రాజకీయాలు సీనియర్ జూనియర్ అనే రాజకీయాలు ఇంకా తెరపై నడుస్తున్నాయి. అసలు వరంగల్కు ఏ మంత్రి ప్రాతినిధ్యం బాగుందండి? అసలు వరంగల్కి ఏ మంత్రి? సీనియర్ జూనియర్ అనేది ఏం లేదండి, అందరం ఎమ్మెల్యేలమే, అందరు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచినాం. కాకపోతే మంత్రి అనేది ఒక గౌరవప్రదమైన పాత్ర, ప్లస్ వారు చేయవలసిన సేవలు ఉంటాయి, మనకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఉంటుంది, మనం రెస్పెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా మంత్రులు బాగానే ఉన్నారు, వాళ్ళతో మాకేమి వివాదాలు లేవు. విభేదాలు ఎక్కడ వచ్చినాయంటే ఏదైతే కొన్ని విషయాలలో జోక్యాలతో, అంటే తప్పుడు సంకేతాలు పోతున్నాయి ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయే దిశగా పోతున్నాం. కాబట్టి అప్పుడు మేము గొంతెత్తినాం తప్ప, లేకుంటే వీఆర్ ఆల్ ఇన్ ద పార్టీ, అట్లేం లేదు. అంటే కామన్గా అయితే ఒక ఉమ్మడి జిల్లాకు ఒక మంచి అవగాహన ఉన్న మంత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి సీనియర్ అనే వ్యక్తికి ఒక పెద్దపీట వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, ఎక్కడి నుంచి ఆఫీసర్ వచ్చినట్టు ఒక జిల్లా మంత్రి ఇక్కడ వేయడం, ఇంకో జిల్లా నుంచి ఇక్కడ వేయడం, ఏది పరిపాలన ఏ విధంగా అసలు ముందుకెళ్తుందండి? ఇప్పుడు కూడా అదే కదా, ఇలా ఒక ఏరియాకు తనకు అవగాహన ఉంటుంది, ఒక మంత్రి ఇచ్చిందంటే ఆ ఏరియాకు అవగాహన ఉండేది. ఇదే కదా గొప్పతనం ఏంటంటే, తప్పనిసరిగా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ అని పెట్టితే దానివల్ల ఇక్కడ ఉన్న ఏమున్న బాధలను కరెక్ట్గా, ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు ఉన్నారో వాళ్ళను వేరే కాడికి పంపింది. ఎందుకంటే అక్కడ పోయి స్టడీ చేసి ఏం అవగాహన, ఏం లోపాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది. ఇప్పుడు లోకల్లో నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకుంటే ఇది సరైన సంకేతం పోదు. కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్లు వేసేది చాలా మంచి పని, గొప్ప పని. సమన్వయం అవుతుందండి. అంటే ఒక వ్యక్తి అక్కడి నుంచి రావడం, ఇక్కడున్న ఎంతో అనుబంధంగా వ్యవహరించిన లీడర్లకు ఆ మంత్రికి అనుసంధానం ఉంటుంది. ఆ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఏ విధంగా ఏమంటారు, ఏదో చేయబడ్డారు, ఎలా ఓపెన్ అవ్వమంటారు. ఇప్పుడు ఆ మంత్రికి సంబంధించిన సమస్యలు చేయాలంటే ఆ మంత్రి స్థానిక మంత్రి ఏది ఉంటేనే బాగుంటుంది. లేదు అట్లా ఏమి ఉండదండి, ఏ మంత్రి అయినా కూడా. ఇప్పుడు అదే విషయంలో కూడా ఉమ్మడి వరంగల్ కూడా రాజకీయాలు అదే చర్చగా అవుతుండేది. ఒక పక్కన అంటే మీరు కామన్గా చూస్తుంటే కడియం ఇష్యూస్, కొండమురళి కానీ ఇంకా వేరే ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళంతా రాజకీయంలో ఉన్న వాళ్ళు, సీనియర్ నుండి మేము చూసిన వాళ్ళం. ఏమవుతుందంటే వాళ్ళకు అవగాహన లోపం. వారికి ఎవరికైతే కడియం గారు లాంటి సీనియర్ని కూడా పట్టుకొని, రేవూర్ ప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ని పట్టుకొని కామెంట్ చేయడం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మాట అంటేనే కదా భరించలేరు. సో అది అంతే తప్ప దానిపైన ఎలాంటి వ్యత్యాసాలు లేకుంటే మనస్పర్ధాలు ఏం లేదు. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్. అంటే ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినంత మాత్రాన స్వయాన జిల్లా మంత్రికి సంబంధించిన వ్యవహారాలు కనీస మర్యాదపూర్వక లేవని ఆ వాదనలతోనే వాళ్ళు బయటకు వచ్చిన విషయం తెలుసు. లేదండి అట్లేం లేదు. మేము ఏం జరిగినా కూడా మా మంత్రి ప్రతి విషయంలో వరంగల్ అంటేనే రాజకీయాలకు చాలా ధీటైన వ్యవస్థ ఉంటుంది. రాజకీయాలకు అడ్డా అంటేనే మన వరంగల్ జిల్లా పోరుగు జిల్లా, మీ అందరికీ తెలుసు. ఇక్కడ లీడర్లను సమన్వయం లేదండి. లేదు, ఎవరన్నా సమన్వయం లేదని. సమన్వయం లేకుంటే ఇంత 2 సంవత్సరాలు ఎట్లా సక్సెస్ అవుతామండి? 2 సంవత్సరాల వ్యవధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి సీఎం గారు అసలు అడుగు కూడా పెట్టలేదు, తర్వాత పెట్టారు. తప్పు అట్లేం లేదు. 100% ఏమున్నా కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఒక కుటుంబంలో ఉండే సమస్యలు ఉంటాయి, అది సమస్య తీరిపోతుంది. తీరిపోయాక మళ్ళీ అందరం కలిసి పని చేయాల్సిందే. ఏదున్నా కూడా ఇక్కడ జరిగిన దాంట్లో అందరిది ప్రధాన పాత్ర ఉంటుంది. సో అందరినీ కూడా మేము పనే చేస్తాం. వారికి సమయానుకూలంగా లేకుండా రాలేకపోతే దానికి మనస్పర్ధాలు వచ్చి రాలేదనో లేకుంటే ఉమ్మడి ఎమ్మెల్యేల వాదన ఎట్లుండదంటే, ఆ మంత్రి ఉంటేనే భవిష్యత్తు, ఈ మంత్రి పోతేనే అభివృద్ధి అనే వాదన అనేది బాగుండదు. లేదు అట్లేం లేదండి. మంత్రి ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు వారికి తప్పనిసరిగా అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారు. ఏ మంత్రి అయినా కూడా అది ఏ విభాగం తీసుకున్నా కూడా మంత్రులు అనేవారు పని చేయాలి, పని చేయించుకోవాలి, ప్రజలలో ఈ సంకేతాన్ని పంపించవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏం లోపాలు లేవండి. ఏదైనా కూడా సమన్వయ లోపం, లేకుంటే సీనియర్ జూనియర్లను అనడం, జూనియర్లను సీనియర్లు అనడం, అది వాదన ఉందండి. వరంగల్లో చాలా వరకు కూడా సీనియర్ లీడర్లు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడ ఎవరిని అకాయం చేయలేదు. అవకాశవాదులను ఎక్కడ ఉందో అక్కడే ఉంచుతున్నారు. ఏంటంటే ఇప్పటికీ చాలా చైర్మన్లు ఇచ్చిండ్రు. మొన్న అందరికి డీసీసీ ట్రాన్స్ఫర్ అయినాక జిల్లా అయ్యూబ్ లాంటి మైనార్టీకి ఇచ్చిండ్రు, అక్కడ ఒక ఎస్టీ సోదరికి ఇచ్చిండ్రు జనగాంలో. సో అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తీసుకున్నా కూడా ఒక ఆలోచన విధానంతో తీసుకుంటారు. ఇది పెద్ద కుటుంబం, కాంగ్రెస్ అంటేనే పెద్ద కుటుంబం, అందరినీ అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. రైట్. వర్ధనపేట నియోజకవర్గానికి వస్తే ఒక బలమైన నేతగా ఎదిగిన ఆరూరు రమేష్ మీద మీరు పోటీ గెలవడం, వర్ధనపేట ప్రజలు మీరు ఆదరించడం,
దాన్ని సక్సెస్ఫుల్గా మీరు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయండి? అసలు వర్ధనపేట నియోజకవర్గాన్ని ఒక డిఫరెంట్ అంటే మార్పు అనే వాదన తీసుకొచ్చారా? ఏమైనా మారిందండి? 100% మార్పు వస్తుంది. నా 5 ఏళ్ల పాలన వర్ధనపేటకు మార్పు తీసుకొచ్చి చూపెడుతున్నా. ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో స్కూల్ తెచ్చినాం. అతి త్వరలో ఫౌండేషన్ వేసుకోబోతున్నాం. అలాగే అక్కడ ఒక 5 మండలాలకు ఒక హార్ట్ బెల్ట్గా పాత సమితి, వర్ధనపేట అంటేనే పాత సమితి, పాత నియోజకవర్గం. దాంట్లో చాలామంది దొరలు పాలించిన సమయం ఉన్నది. 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న వారికి లేని ఆలోచనలు, వారు చేయని అభివృద్ధి అంటే రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదండి. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన తట్టెడు మట్టిపోయలేదు నాగరాజు అంటే మట్టి పోస్తే అభివృద్ధి కాదండి. అభివృద్ధి అనేది చేసి చూపెట్టాలి. ఇవాళ 5 మండలాలకు అంటే చిన్న చిన్న తగాదాలకు వరంగల్ రావాల్సి వస్తుంది కోర్టుకు. అలాంటిది ఈరోజు మున్సిఫ్ కోర్టును మన వర్ధనపేట నియోజకవర్గంలో శాంక్షన్ తెచ్చిన. సో అక్కడ 5 మండలాలకు రాయపర్తి, జఫర్గఢ్, వర్ధనపేట, పర్వతగిరి, ఐలోని ఈ 5 మండలాలకు అతి దగ్గర సమీపంగా కోర్టు ఈ వారం 10 రోజులలో ఒకవేళ ఎలక్షన్ కోడ్ రాకుంటే ప్రారంభమవుతుంది. అలాగే 100 బెడెడ్ ఆసుపత్రి వచ్చింది. దాన్ని నేను దూరంగా ఆలోచించి అన్ని మండలాలకు ఒక సెంటర్ ఉంటుందని ఉప్పర్పల్లి క్రాస్ రోడ్లో పెడితే దానిపైన కొన్ని వాళ్ళందరూ వేదన కలత చెందింది. సార్ మాకు వర్ధనపేటలో ఉంటే బాగుంటుంది అంటే నేనేమన్నా అంటే వర్ధనపేట కంటే ఉప్పర్పల్లి ఉంటే ఐలోనికి, పర్వతగిరికి, వర్ధనపేటకు, జఫర్గఢకు అన్నిటికి కూడా సెంటర్ అవుతుంది. ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం వరంగల్ మీద ఎంజం మీద ఆధారపడకుండా ఉండడానికి ఆలోచించిన తప్ప మీ ఆత్మగౌరవాన్ని లేకుంటే మీకు నష్టం జరిగే విధంగా చేయను. భేషజాలాలు లేవు. నేను తప్పనిసరిగా అక్కడ స్థల సేకరణ జరిగితే అక్కడనే కడతాను మాట ఇచ్చిన నేను వాళ్ళకు. అంటే ఏది చేసినా ఒక అభివృద్ధి. ఆర్డీఓ ఆఫీస్ అడుగుతున్నా. మున్సిఫ్ కోర్టు వచ్చినాక సెంట్రల్ జైలు కూడా సబ్ జైలు అంటాం. అంటే చిన్న చిన్న రిమైండ్ ఖైదీల నుంచేది సబ్ జైలు అంటాం. మనకు లేదు, అందుబాటులో లేదు. సెంట్రల్ జైలు ఎప్పుడైతే పోయిందో చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతే జనగాం పోవాలి రిమైండ్ ఖైదీ, లేకుంటే పర్కాల్ పోవాలి, లేకుంటే నర్సంపేట పోవాలి, లేదంటే మహబాద్, ఖమ్మం పోవాలి. అందుకనే సబ్ జైలు కోసం కూడా స్థల సేకరణ జరిగింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తే మున్సిఫ్ కోర్టు శాంక్షన్ చేసిండు. వర్ధనపేటకు సబ్ జైలు కూడా శాంక్షన్ అయింది. సో ఇవన్నీ కూడా ఒక సంకేతం అభివృద్ధికి. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కూడా అడుగుతున్నాను. ఆర్డీఓ ఆఫీస్ కూడా వస్తే ఈ 5 మండలాలకు వరంగల్ మీద ఆధారపడకుండా, హన్మకొండకు రావాలకుండా ఏ సమస్యలు ఉన్నా ఆర్డీఓ ఆఫీస్ కూడా అక్కడ వస్తే చాలా అందుబాటులో ఉంటారు ప్రజలకు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాను. 200 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ కడితే మన పిల్లలు కులము మతము లేని ఒక హాస్టల్గా, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, మైనార్టీ హాస్టల్ కాకుండా అందరూ ఒకటే రూఫ్ కింద వచ్చి చదువుకునే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కాబోతుంది. ఇవన్నీ ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా వర్ధనపేట దిశ చేంజ్ అవుతుందని నేను భావిస్తున్నా. అలాగే మత్తు వదలండి మైదానంకు రండి అని మా నినాదం. ఈరోజు అక్కడ ఒక స్టేడియంకు, మినీ స్టేడియం కూడా పర్మిషన్ అడిగినాను. అది కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా పరిశీలిస్తున్నారు, పరిశీలన ఉన్నది. సో ఇవన్నీ అభివృద్ధికి సంకేతాలు. ఒక ఆర్డీఓ ఆఫీసు, ఒక పిల్లలకు ఒక మంచి స్థలం సేకరణ, ఎడ్యుకేషన్, 100 బెడెడ్ హాస్పిటల్, హెల్త్ పైన. సో ఇవన్నీ కూడా పరిపాలన ఒక ప్యారలైజ్డ్ కాకుండా దగ్గరకు ఉండే విధంగా డీసెంట్రలైజ్ చేసి వర్ధనపేటను అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నా. అక్కడ ఎక్కువ శాతం దళితులు ఉన్నారు. అందరూ కూడా దళితులు, బీసీలు ఎవరైతే వారు ఉన్నారో వారంతా కూడా ఇసుక మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఎక్కువ. నేనేమంటున్నా అది వదలండి. ఇసుక ఇప్పటికే రైతులు చాలామంది కంప్లైంట్ చేస్తారు. గ్రౌండ్ వాటర్ ఇసుక వ్యవస్థ విషయంలో కూడా ఎమ్మెల్యే గారి అంటే వైరల్ అవుతున్నాయి. మా తనయుడు డబ్బులు అడిగిండని అది కూడా అంటే నేను చెప్పాను కదా, ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ఒక కరపత్రం ఉంది. 4 లక్షలు ఎవరైనా డీడీకి ఇస్తారా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేను మరి 35 ఏళ్ళు చేసిన. ఏ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 లక్షలు ఇచ్చిన సందర్భం చూడలేదు, తీసుకున్న అధికారులను కూడా చూడలేదు. అంటే ఒక రకమైన జీర్ణించుకోలేకపోతున్నారు. మేము చేసే పనులు, అభివృద్ధి పనులు చూసి అరే ఇక ఇక్కడనే స్టాండర్డ్ అయిపోతే ఇక మాకు పుట్టగతులు లేవు, మేము ఇక మా లైఫ్ చాప్టర్ క్లోజ్ అవుతుందని కొంత మా దాంట్లోనే ఉన్న కొన్ని వర్గాలు అవి దుష్ప్రచారం చేస్తున్నారు మా బాబు మీద.
మావాడు ముక్కుసూటి మనిషి, మొన్న ఏదైనా జరిగితే ఇమ్మీడియట్లీ అడుగుతాడు. సో మా అబ్బాయిని ముందట పెట్టి నన్ను అనలేక మా అబ్బాయి పేరు మీద పెట్టి తుపాకీ పిలుస్తాడు. సరే, మామూలు ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అది ఎవరు సక్సెస్ అంటారండి? సెంట్రల్ ఉన్న బీజేపీ సక్సెస్ అంటారా, స్టేట్లో ఉన్న కాంగ్రెస్ సక్సెస్? ఇది మా సమిష్టి సక్సెస్. అది నాగరాజు ఒక్కందో లేకుంటే ప్రకాష్ రెడ్డితో కాకుండా అందరం సమిష్టిగా ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి, కడియం శ్రీహర్ గారు, నేను, సురేఖ గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అందరం సమిష్టిగా, ఎంపీ కడియం కావ్య గారు పోయి మాట తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు, నా ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట ఇచ్చిండు, తర్వాత ఎంపీగా కడియం కావ్య నిలబడ్డప్పుడు కూడా మాట ఇచ్చిండు, తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను. వితిన్ 1 year లోపల ఎలాంటి వివాదాలు లేకుండా స్థల సేకరణ చేసి ఈరోజు బీజేపీ సహకరించిన దానికి, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళది కాబట్టి ఇది క్రెడిట్స్ గోస్ టు ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీ అండ్ అధికారులకు. ఫైనల్గా అండి, కవిత వెనుకున్న పెద్ద హస్తం ఎవరండి? పెద్ద జోక్ ఇది, అందరికి ఇదే పెద్ద క్వశ్చన్. కాంగ్రెస్ వాళ్ళు అదే పెద్ద హస్తం, చిలక మాటలు రావని, పాపం వాళ్ళకి ఏం లేవని, ఈ వెనకాల ఎవరో ఏమంటారు ఆ డ్రామా అనేది కూడా మండలిలో కూడా కనబడింది. అంటే అవకాశం ఇవ్వడం, కవితకు అంత అవకాశం ఇవ్వడం, ఎవరు పిఆర్టీ ఇవ్వడం. ఎక్కడ అంటే మామూలుగా రాజీనామా చేస్తే ఒక రాజీనామా లెటర్ ఇచ్చేసి కామన్గా ఆమోదించాలా అయిపోవాలి. ఆమెకు మాట్లాడే అవకాశం కూడా అసలు సభలో మాట్లాడే హక్కు ఉన్నది, గొంతు నొప్పి హక్కు లేదు కదా అక్కడ. రాజీనామాను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి హక్కు లేదండి. ఎలా ఉంటుంది? ఆమె పోయే ముందు వీడుకోలు సమావేశంలో మాట్లాడమంటాం కదా, ఇది మరీ అన్యాయం ఇది క్వశ్చన్. ఎందుకంటే ఆమెకు పాపం ఆడబిడ్డ చెప్పుకోదలుచుకుంది, చెప్పింది. ఆమె వేతన బాధ ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది, మా నాన్న లేఖలో కామన్గా రాస్తూ ఉంటారండి, రాస్తారు, లేఖ ఇస్తారు, అన్ని ఎలాంటి ద్వేషపూరితాలు లేకుండా. నాకు వ్యక్తిగతంగా ఆ ద్వేషాన్ని వెళ్ళపుచ్చే సభ కాదు కదండి. అంటే మన గతంలో చూసుకున్నప్పుడు అయితే వీడ్కోలు సమావేశంలో మనం చెప్తాం అధికారుల పైన, అందరిపైన, ఎవరైనా బాధపడకండి, నా వల్ల ఇబ్బంది కలిగినా ఏం చేసినా కూడా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆ కవిత గారికి ఇచ్చిన అవకాశం గొంతు నొక్కేసి ఛాన్స్ లేదు కదండి. వారికి మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆమె చెప్పుకున్న బాధను చెప్పుకునే ఛాన్స్ ఇస్తారు. అదే కదా సభాధ్యక్షునికి ఉన్న గౌరవం, అదే. వారు టైం ఇస్తే మాట్లాడగలుగుతాం, వద్దు మాట్లాడద్దు అంటే కట్ అయిపోతుంది. కానీ పాపం ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, ఏ విధంగానే వేదన చెప్పుకున్నది. ఆమె చెప్పుకునే ఛాన్స్ ఇచ్చింది. సభాపతి గారికి అన్ని హక్కులు ఉంటాయి, అక్కడ ఎవరు గొంతు నొక్కే అధికారం లేదు. సో దీని వెనుక ఎవరి హస్తం లేదు. ఆమె స్వయంగా ఉద్యమకారాలు, ఆమె జాగృతి పార్టీని పెట్టినామే, ఆమెకు అన్ని విధాలా తెలుసు. చాలా ఆమెను నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పాపం ఎలా ఓడిపోయిందో కూడా చెప్పుకున్నది. మా వాళ్ళే ఓడగొట్టిండ్రు అనేది కూడా 100% ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక తెలిసిపోతుంది ఎవరు ఓడగొట్టిండ్రు, ఎవరు ఓడిపోయిండ్రు, ఎవరు సపోర్ట్ చేసిండ్రు. సో ఇవన్నీ కూడా ఆమె కామన్గా ఒక రాజీనామా లేఖ రాగానే మిగతా పార్టీలు కానీ ఇప్పుడు అధికారం ఉన్నాయి, ఆ ఇంటికి వెళ్ళి ఒక పరామర్శించడం, మా పార్టీకి రావడం అని, రండి అనే వాదన అనేది ఎందుకు తీసుకురావట్లేదు కవిత విషయంలో? ఎందుకు మనం అంటే ఆమెకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మీ పార్టీలో చేరుతా అంటే తప్పనిసరిగా పోయి ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఆమెకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. రేపమాప ఆమె సొంతగా పార్టీ పెడతా అన్నది అనుకో, మనం ఆపగలుగుతాం, ఆమెను గొంతు నొక్కలేము కదా. సో ఏదైనా కూడా, ఏది చేసినా కూడా సభలో స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడుకునే హక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి. పాపం ఆమెను తప్పు పట్టించలేదు. ఆమె పైన ఎవరు వెనకాల ఏమి హస్తాలు లేవు, ఏమి అదే చెప్తున్నారు. కవిత వెనుక ఒక హస్తం ఉంది, అది ఇక ఢిల్లీ నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తామా అనేది తెలియదు. ఆ హస్తం గూటికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి మీరు మీ ఆలోచన ప్రకారం? చెప్పలేము. రేపు పిసిసి, ఐసిసి వాళ్ళు నిర్ణయం జాయిన్ అవుతా అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏం చేయలేము కదా, మా స్థాయి కాదు కదా. ఎలా ఉంటుందండి కవిత వస్తే రాజకీయం ఒక ఎలా మారుతుంది, కాంగ్రెస్ ఒక పాలన ఎలా మారుతుంది అంటే రిసీవ్ చేసుకుంటారా? అంత ఏం మార్పు అనేది ఏమి ఉండదు. ఆల్రెడీ కాంగ్రెస్ తెలంగాణ మార్పు తెచ్చిండ్రు, అధికారులలో మార్పులు వచ్చినాయి, అందరూ మార్పు దిశగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆమె వస్తే పార్టీలో మార్పు అనేది ఏం పెద్ద కనపడదు. అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు మహిళా శక్తి యాంగిల్ పోతున్నారు, ఆ శక్తికి ఈ శక్తి తోడవుతే ఇంకేమైనా బలం పెరుగుతుందా కేసీఆర్ మీద పోరాటానికి? కేసీఆర్ మీద మా పోరాటం కేసీఆర్ మీద కాదండి. పాపం అనవసరంగా ఆయనను ఎందుకో పిక్చర్లో తెస్తున్నారు. కేసీఆర్ మీద కాదు, ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపడమే ఈ ప్రభుత్వం యొక్క మేము ఏం చేస్తున్నాం, మీరు ఏం చేసిండ్రు, దీనివల్ల తెలంగాణకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పినాం తప్ప అతని పైన వ్యక్తిగతంగా అతనితో శత్రుత. మరి మా ముఖ్యమంత్రి గారు గౌరవంగా పోయి వారికి నమస్కారం చేసిండు, వారి చైర్ కాడికి పోయి, వారు ఆసుపత్రి పడితే ఆసుపత్రికి పోయి చూశారు. అది వ్యక్తిగతంగా ఏముంటుందండి, వ్యక్తిగతంగా కాదు. ఏదున్నా కూడా పార్టీ పరంగా
ప్రజల యొక్క సంక్షేమం విషయంలో మాట్లాడతారు తప్ప తెలంగాణ యొక్క సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి మాకు దేశజాలాలు, భాషజాలాలు లేవండి. రైట్. ఇది ఏదేమైనా కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన, ఢిల్లీ రాజకీయాలే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే రాజకీయాలు. ఇక్కడ ఎలాంటి భావజాలాలు లాంటివి ఉండవు. ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గం రానున్న రోజుల్లో ఒక మోడర్న్ నియోజకవర్గాన్ని మారుస్తాను, మాట ఇచ్చిన ప్రకారంగా ముందుకెళ్తానని నారాజు గారు అంటున్నారు. ఇది ఈరోజు లీడర్ టైం. మరో లీడర్ టైంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్ వీని స్టూడియో.